భారత రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కమ్యూనిస్ట్ యోధుడు, కమ్యూనిస్ట్ ప్రధాన కార్యదర్శి సీతారామ యేచూరి తుది శ్వాస. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష. ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కింజరపు రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం. ఈ ప్రమాదంలో 5 రిజర్వ్డ్ పోలీసులకు తీవ్ర గాయాలు. వారిని పరామర్శించిన జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి జిల్లాలో కేటాయించిన స్థలాలపై జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ సమీక్ష. విజయవాడ వరద బాధితులకు విజయనగరం కాస్ట్లీ హాస్పిటల్ నుంచి 50,000 ఆర్థిక సాయం. సీఎం రిలీఫ్ ఫండ్గా అందించిన యాజమాన్యం. మంగర మండలం కొండచాకరాపల్లి వద్ద సువర్ణముఖి నదిలో ఇసుక పూడికను తొలగించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్.